బీఆర్ఎస్ నాయకులను విచక్షణరహితంగా దాడులు చేస్తూ అర్హులైనటువంటి వారికి సంక్షేమ పథకాలు రాకుండా ఇలా సీతక్క గారి అనుచరులు ఒక ముఠా ఏర్పడి దండుపాల్యం ముఠను మరిపించే విధంగా ఇక్కడ నయీం ముఠా సభ్యులు కొత్త అవతారం ఎత్తి ఇక్కడ వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ ఇటు పోలీసులు కలిసే ముఠాలు ఏర్పడి అరాచకాలు చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తాం. నిరసన కార్యక్రమం ప్రశాంతంగా చేస్తామని చెప్పి మాకు మైక్ పర్మిషన్ ఏమో అడిగినాం. మాకు నిషేధాజ్ఞలు పెట్టి వెంటనే గంటల్లో పెట్టి సిటీ పోలీస్ యాక్ట్ పెట్టి జిల్లా మొత్తం కూడా నిషేధం విధించడం ధర్మమేనా? ఎవరు కూడా గొంతె ఎత్తద్దా? మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఊరేగుతూ వందల మందిని జెండాలు పెట్టి అలో చేస్తూ టపాకాయలు క్రాకర్స్ కాలుస్తూ పోతుంటే పోలీస్ అధికారుల ముందట మాకు నిర్బంధం ఎందుకు? ఈ రాజ్యంలో వారికి ఆ రకమైనటువంటి స్వాగతం ఎందుకు? వాళ్ళని ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. పక్క నియోజకవర్గాల నుంచి దిగుమతి చేసుకొని పోలీసులు ఏదో చేస్తున్నారు అనేటువంటిది చేస్తున్నారు. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, మేము 1.5 yearలో ఒక్కరి మీదనన్నా కేసు పెట్టినట్టుగా అక్రమంగా నిరూపించండి. మీ 10 ఏళ్లలో ఎన్ని కేసులు పెట్టారో మేము నిరూపిస్తాం. ఇందులో పక్కదారి పట్టిందని చెప్పడంలో వాళ్ళు 10 ఏళ్ళు ఇయ్యలేదు. మేము ఇప్పుడు ఇస్తుంటే 5,000 ఇల్లులు ఇస్తుంటే తట్టుకోలేక చేస్తున్నారు. స్వయంగా టీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళే ఈ ఆత్మహత్యలలో ఉన్నారు. రేపు పిలుపునిస్తున్నాం. రేపు ఇలా పోలీస్ యాక్ట్ ఉందని మేము వద్దు అని చెప్పినాము. ఎందుకంటే గౌరవించి జస్ట్ మేము మా నాయకులకు స్వాగత ర్యాలీ పెట్టుకున్నాం. కానీ రేపు మాత్రం ఎక్కడికక్కడ మండలాలలో ఇందిరమ్మ లబ్ధిదారులు అలా అనర్హులు ఎవరో నిరూపించాలి. ఆ ఇందిరమ్మ లబ్ధిదారులు వచ్చే వాళ్ళ అర్హులు కాదా అని వాళ్ళే చేస్తారు రేపు.